విజయవాడలో కాసేపట్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చించనున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన అంశాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ క్యాడర్కు వివరించనున్నారు. విజయవాడలో కాసేపట్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. జనసేనకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన అంశాల్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ క్యాడర్కి వివరించనున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, కాసేపట్లో జరగబోయే జనసేన ఆత్మీయ సమావేశంలో ఎలాంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? సింధు, ప్రస్తుతం మనం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో ఇక్కడ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలకమైనటువంటి నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? నమస్కారం అండి. ఈ రోజున ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, మా డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మనం ఎలా వ్యవహరించాలి, దాంట్లో భాగంగా గతంలో 2019, 2021లో జనసేన పార్టీ మీద పార్టీ సింబల్ మీద పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఆహ్వానించి వాళ్ళని గౌరవించుకొని గత అనుభవం ఎలా ఉంది, మనం ఇప్పుడు ఎలా చేయబోతున్నాం, ఇప్పుడు కూటమిలో పొత్తు ధర్మంలో మనం ఉన్నాము, మనం ఏ విధంగా మనం రేపొద్దున ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఒక దిశానిర్దేశంతో ఈరోజు ఉండబోతా ఉంది. ఎందుకంటే ఇది నిజంగా ఏ రాజకీయ పార్టీ కూడా, అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా చేయలేదు. దేనికంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజల మీద, అలాగే ఒక సిస్టమ్ ఏదైతే ప్రభుత్వం ఎలా అవలంబించాలి, ఎలా ఎలక్షన్లో ఇదవ్వాలని చెప్పి ఆయన తీరిగా ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఆయన ఆదేశానుసారం ఇక్కడ అందరినీ కూడా ఆహ్వానించి దాదాపు 1529 మంది ఆ రోజున మన ఎలక్షన్స్లో నిలబడ్డారు. వారందరినీ కూడా ఆహ్వానించి గతానుభవం ఎలా ఉంది, మనం ఇప్పుడు ఎలా చేయబోతా ఉన్నాం, మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏంది, అవన్నీ డిస్కస్ చేసి మనం ఎలక్షన్లో ఎక్కడ ఎలా పోటీ ఉంది, ఎక్కడ ఎంత బలంగా ఉన్న మన పార్టీ, దానికి తగ్గట్టుగా మనం కూటమిలో ధర్మం ప్రకారం మన యొక్క షేర్ని మనం ఎలా చేయాలని చెప్పి ఈ రోజున జరగబోతా ఉందండి. అంటే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో ఆ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని ఒక వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆ పరిస్థితి ఉందా అండి? తప్పకుండా అండి. దేనికంటే 2021 ఎలక్షన్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ యొక్క దుష్టపాలనలో ఆ రోజున టీడీపీ పార్టీ వారు ఎలక్షన్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. కానీ జనసేన పార్టీ మా అధ్యక్షులు క్షేత్రస్థాయి నుంచి నాయకత్వం ఎదగాలి అని చెప్పి ఆ రోజున ఎలక్షన్లో నేను నిలబడదాం, మనం పార్టీ నిలబెట్టిద్దామని చెప్పి ఆ రోజు పెట్టిన సందర్భంలో దాదాపు జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీగా అయితేనేమి, అలాగే సర్పంచులు కానీ, అలాగే వార్డు మెంబర్లు, చైర్మన్లు, అలాగే చాలామంది నిలబడి ఉన్నారు. దాన్ని అనుగుణంగా ఆ రోజున ఎంత అవుట్ షేర్ వచ్చింది మనకి, ఆ రోజున ఉన్న బలాబలాలేంది, మనం ఇప్పుడు మన పరిపాలనలో మన మంచి ప్రభుత్వంలో ఈ రోజున అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాలకి చాలామంది ఈ రోజున ఆకర్షిత ఒక పార్టీని మరింత బలోపేతంగా అయింది. ఆ రోజుకి ఈ రోజుకి అసలు సంబంధం లేదు, అంత బలంగా జనసేన పార్టీ పెరిగి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకొని ఒక చక్కని ప్లాన్తో మనం వెళ్దామని చెప్పి ఈ రోజున చేయబోతా ఉన్నాం. అంటే కూటమిలో చర్చలు వచ్చినప్పుడు కూడా దాదాపు 30% సీట్లు జనసేన తీసుకునే యోచనలో ఉందని కూడా అంటున్నారు. నిజంగానే ఉందా అండి? అది 30%, 20% అనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారండి. దాంట్లో అవన్నీ కూడా అంటే బలాబలాలు బేరీజ్ వేసుకొని మాత్రమే ఉంటుంది. కానీ ఏదో మనం గెలవని సీట్లు తీసుకొని ఏదో మాకు పర్సంటేజ్ కావాలని చెప్పి అలాంటి పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడైతే గెలుస్తామో ఒకసారి పర్సంటేజ్ పెరగచ్చు, ఒకసారి తగ్గొచ్చు. కానీ
మనం ఆ ఎలక్షన్లో మనం ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో, మొన్న మేము 2024 ఎలక్షన్లో మనం దానికి కట్టుబడి ఈ రోజున ఒక మంచి పరిపాలన చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా జనసేన పార్టీని ఎదుగుదల కోసం జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగా చేకూరుకుంది. దాన్ని మరింతగా నాయకత్వాన్ని మనం పెంచే విధంగా ఉంటే తప్పితే ఇక్కడ పర్సంటేజ్ల అనేది మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారండి. అంటే పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరినీ సంతృప్తి పరిచే విధంగా ఉంటుందంటారా ఇక ముందు జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో? తప్పకుండా అండి. దేనికంటే సంతృప్తి పడతారు, సంతృప్తి పరిచే విధంగానే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క చోట మన బలం వాళ్ళకి చేకూరాలి, వాళ్ళ బలం మనకు చేకూరాలి. అప్పుడే మనం ఎలక్షన్లో ఒక మంచి నాయకత్వాన్ని మనం తీసుకురాగలం. కొన్ని చోట్ల మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలవాలి, వాళ్ళు సపోర్ట్ చేస్తే మనం గెలవాలి. దానికి తగ్గట్టుగా మనం పార్టీని నిర్ణయాలు చేసుకుంటాం. అంటే కూటమిలో చర్చలు ఎక్కడ దాకా వచ్చినాయండి ప్రస్తుతం చర్చలు అయితే ఇంకా ఏం లేవండి. ప్రస్తుతం మేము ఎలా ఎలక్షన్లో మనం పార్టిసిపేట్ చేయాలి, దానికి మొన్నే ఒక కమిటీ వేశారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో డిస్కస్ చేసి ఇంకా ఇంతవరకు అయితే మనం ఏం ఇవి పొత్తు పార్టీలతో మనం ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, మా పార్టీ కానీ, ఎక్కడ కూడా ఇంకా చర్చలు అయితే ఏం లేవు. ప్రస్తుతం మా పార్టీ బలాబలాలు ఏమున్నాయి, మా పార్టీ ఎక్కడ ఇదనే దాని మీద మేము డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి సార్ ప్రధానంగా? అదేనండి, ఈ సమావేశంలో ఇదే జరగబోతా ఉంది. ఎక్కడ మనం బలంగా ఉన్నాం, గతంలో వచ్చిన ఓటు షేర్ ఎంత, మనం ఇప్పుడు ఎంత షేర్ మనం బలపడ్డాం, దాంట్లో ఎన్ని సీట్లు తీసుకోవచ్చు, ఎంతమందిని మనం ఎందుకంటే ఈ రోజున ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 11కి పరిమితమైనా కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తూ చాలా అంటే ఒక సమాజంలో చాలా ఇబ్బందికరంగా తయారైంది వాళ్ళ ప్రవర్తన. మనం ఏమాత్రం ఏమరపాటుతో ఉంటే మళ్ళా వాళ్ళు కూడా ఏదో చిన్న చోట్ల నెగ్గితే మళ్ళీ అక్కడ చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. దానికి అనుగుణ ప్రజల కోసం మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి, ప్రజల క్షేమం కోసం అని చెప్పి చాలా దాని మీద ఈ రోజున డిస్కషన్ జరగబోతా ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి జనసేన పార్టీ అనే అంశం పైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉందని చెప్పైతే పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.